కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గరుడిత్యేవ విభావయే భవానీం. గ్రహాలు గమనాలు, వాటి ప్రభావాలు, నివారణ చర్యలు, వీటిని తెలుసుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏ జపాదులు ఉన్నాయో వాటిని ఆచరించడం ద్వారా కలిగే సత్ఫలితాలను, మీకు కలిగిన అనుభవాలను కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకు కూడా అవి మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాల్సినా కొంత ఆలస్యము, ఆందోళన ఉంటుంటాయి. ఆ కారణంగా ఆ దోషాలను నివారించుకోవడం కోసం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వారం ప్రారంభంలో ఇతరుల యొక్క సహకారాలు బాగుంటాయి. వారం మధ్య భాగంలో కొంతవరకు ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన అధిగమించడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతనమైన విషయాలన్నింటినో స్వీకరించగలుగుతారు. ఆ విధంగా స్వీకరించినవి సద్వినియోగం కావడం కోసం, బాగా అవగాహనలోకి రావడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాలను జపించుకోవడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలోచనల విషయంలో కొంతవరకు ఆందోళన, ఉద్రేకం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆ ఉద్రేకాన్ని తొలగించుకోవడం కోసం మనం ముఖ్యమైనటువంటి ఆలోచనలు చేయడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మంచి ఫలితం సిద్ధిస్తుంది. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. వాళ్ళకి ఆలస్యాలు జరుగుతాయి. అందువల్ల మీరు వాటిని పొందకుండానే ముందుకెళ్ళిపోతారు. అది వాళ్ళకి బాధాకరంగా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి పనుల్లో పరిపూర్ణమైన విజయాన్ని లభించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోండి. స్నేహ సంబంధాల విషయంలో ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. వారు పరస్పర భిన్నములైనటువంటి అభిప్రాయాలతో మీపై కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. వారి మాట అవునందామన్నా, వీరి మాట అవునందామన్నా కొన్ని చిక్కులు ఎదురవుతుంటాయి. ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరెవరైతే మీరు విషయాల్లో ప్రసక్తులై ఉన్నారో అటువంటి వ్యక్తులందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి జననీ కనకవృష్టిం దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీరు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. మీ యొక్క అనుకూలత పెంచుకోవడం కోసం, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడం కోసం కూడా ఇది ఉపకరిస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధించడం కోసం క్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మంచిది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది, గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, అధికంగా శ్రమను కూడా ఇస్తుంటుంది. ఆ శ్రమకు తగిన ప్రయోజనాన్ని పొందలేనందువలన మానసికంగా కొంత క్లేశపడుతూ ఉంటారు. అందువలన అనుకూలమైన ఫలితాలు సిద్ధించడం కోసం, పై అధికారుల యొక్క ఆదరణ కోసం, పనులలో ఆలస్యాలు లేకుండా సక్రమంగా త్వరగా పూర్తవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనకు అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తుంటాయి. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్త విషయాల్లో ఉదయకాలం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం అనే నియమాలను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని బాగా పెంపొందించుకోగలుగుతారు. వాస్తవానికి మీకు శారీరకంగా కొంత బలిష్టమైన శరీరమే అయినప్పటికీ కూడా ఈ ఇతరుల యొక్క సమస్యలను మీరు ఆలోచించడం ద్వారా ఎక్కువ కష్ట నష్టాలకు గురవుతుంటారు. వాటిని కూడా అధిగమించడం మంచిది.